మార్కాపురం జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు లేఖర్లు తమ ఆందోళనను కొనసాగిస్తూ గురువారం 11వ రోజు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా దస్తావేజుల రచనా వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న తమకు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానం అమలైతే తమ కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 396ను రద్దు చేసి ఆర్ఎస్కే కేంద్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దస్తావేజు లేఖర్ల జీవనోపాధిని దెబ్బతీయకుండా ప్రభుత్వం పునరాలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు మేము మార్కాపు టౌన్లో 11వ రోజు పెన్ డౌన్ కార్యక్రమము నిర్వహిస్తున్నాము. అయితే 11 రోజులుగా మేము ఈ దస్తావేజులందరం కలిసికట్టుగా చేస్తున్నాము. మా పిల్లలైతేనేమి, మా పిల్లల చదువులైతేనేమి, వారి యొక్క విద్యకు వైద్యానికి చాలామంది పేద పిల్లలు ఉన్నారు. అనేక మంది వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 11 రోజులుగా ఈరోజు ఇన్ని కష్టాలు పడుతున్నా మాకు ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఏమాత్రం కొంచెం కూడా వారికి దాక్షిణ్యం కూడా కనిపించట్లేదు. అలాగే ఈ యొక్క దస్తావేజుల యొక్క ప్రధానంగా మేమేమడుగుతున్నాం, చిన్న ఒక డిమాండ్ 3 డిమాండ్లు మాత్రమే అడుగుతున్నాం. పాత పద్ధతి నుంచి ఎప్పటి నుంచో ఉన్న లైసెన్స్ను మాకు తిరిగి ఇవ్వమంటున్నాం. అలాగే ఈ యొక్క ఆర్ఎస్కే విధానాన్ని వెంటనే రద్దు చేయమంటున్నాం. అలాగే మూడోది 396 జీవోను రద్దు చేస్తే ఈరోజు మా కుటుంబాలైతేనేమి, మా దస్తావేజుల కుటుంబాలైతేమి రాష్ట్రంలో మొత్తం 5 లక్షల మంది కుటుంబాలు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. 5 లక్షల కుటుంబాలంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. వారి పిల్లల భవిష్యత్తు, వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఈరోజు మేము ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలనే దిక్కుదోచిన పరిస్థితుల్లో ఉన్నాము. అయ్యా, మీరు ఇప్పటికైనా కనుగొనించి మా యందు దయ ఉంచి ఈ యొక్క 396 జీవోను రద్దు చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎస్కే విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఈ విధానం ఎలా ఉందంటే, ఆరోగ్యకరమైన వ్యక్తిని ఎటువంటి స్కానింగ్ లేకుండా డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్లో పంపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అసలు ఎవరు చెప్పారు? ప్రస్తుతం ప్రభుత్వం చేసే రిజిస్ట్రేషన్ వల్ల ఇబ్బంది కలిగింది ప్రజలేమన్నా చెప్పారా? త్వరితగతిన చాలా ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. ఎవరు అడగలేదు. ఎవరు అడగకున్నా కానీ ఇది ఎలా ఉందంటే, ఆరోగ్యకరమైన వ్యక్తిని ఇందా నేను చెప్పినట్లుగా ఎటువంటి స్కానింగ్లు, ఎటువంటి ప్రభుత్వ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్కి పంపినట్టు ఉన్నది. కాబట్టి ఇంకొకసారి ఆలోచన చేయండి. ఇది ఈ ఆర్ఎస్కే విధానం వల్ల, ఈ జియో 396 వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ప్రజలకు లాభమైతే నిల్లు, కానీ కార్పొరేట్ సంస్థలకు జేబులు ఫుల్లు. కార్పొరేట్ సంస్థల కోసమా మీరు పెట్టింది ఆర్ఎస్కే విధానం కానీ జియో 396 కానీ? కాబట్టి ఇంకొకసారి ఆలోచన చేయండి. దీనివల్ల లాభాలు ఏమీ లేవు, నష్టాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇంకొకసారి కూలంకుషంగా చర్చించుకొని న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఈ విధానం పెట్టడం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో, 4,000 మంది ఉపాధి కోసము 4 లక్షల మంది ఉపాధిని తీసేయడం ఎంతవరకు సబబని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఇంకొకసారి ఆలోచన చేసి ఈ జియో 396ని రద్దు చేయాలని, అదేవిధంగా ఆర్ఎస్కే విధానం రద్దు చేయాలని, మా లైసెన్సులు మాకు మంజూరు చేయాలని కోరుతున్నాము. దస్తావేజు లేఖర్ల ఐక్యత.